పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇదే విషయంలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారుజామున అటుగా వచ్చిన స్థానికులు దీనిని గమనించారు. గొయ్యి తవ్విన ప్రాంతంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గడ్డపారలను చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం ఇలా చేశారని స్థానికులు ఆరోపించారు. అయితే గుప్త నిధుల కోసమా లేక అమాయకపు ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. లవంగాలు ఉన్నాయి, మన అవి తెల్లప కోళ్ళఫారం అనేది ఆడకట్టుకు తెలిసింది. సందపల్లి ఊరు గ్రామస్తులకు కూడా తెలుసు. కాబట్టి ఈ నైటు వందదవి మంత్రకాళ్ళని తీసుకొచ్చుడు, చేసుడు, చేపించుడు, భోజనాలు మొన్న అన్నదానం పెట్టిరట పిల్లగాళ్ళకు ఈ ఆడకట్టుకు అనేది సంఘటనను చూసి వాళ్ళు నైటు దొరికిరు. 12:30 నైట్ దొరికితే పోలీసు వాళ్ళకు మేము ఫిర్యాదు అయ్యి ఫోన్ చేసి కౌన్సిలర్తో ఫోన్ చేపించి రప్పించుడు జరగడం అయింది. బాంచను కాళ్ళు మొక్కుతా, మీరు అన్నం తినాలి, నా బంగారం చక్కెర కొండలు అన్నది అని రాత్రి వచ్చి ఆ పొక్కదవి అందులో ఏమేసింది. 1:15 వచ్చారు, 1:30 మాకు తెలిసినాక వీడికి వచ్చినాక మా వాళ్ళు వచ్చిర్రు 4. వాళ్ళు ఎంతమంది ఉన్నారని భయపడ్డాక మా వాళ్ళు కొంచెం గట్ట దూరం పోయినాక అయితే బయటకు వెళ్ళారట. ఎవరికి బండ్లు పట్టుకొని అటోగోలు ఇటోగోలు ఊరుకుతే మా వాళ్ళు ఆయన దొరకబట్టారు. ఎవరమ్మా మీ దగ్గరకు వచ్చిన ఆమె ఎవరు? ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె ముస్లిమ్స్ ఉన్నారు, తుర్కోళ్ళు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వచ్చేగో ఈ పని చేసారు. మా పిల్లలు ఉన్నారు, మేము అందరం మంచిగా ఉండాలి. ఇప్పటికీ 3-4 చనిపోయారు మా వాడకు.